భాషకు సంబంధించిన ఒక ఆస్పెక్ట్ ఈ మధ్య చాలా పాడ్కాస్ట్లో చెప్పున్నాను. అది గుర్తిస్తేనే గుర్తింపబడుతుంది, లేకపోతే ఇగ్నోర్ చేయబడుతుంది. అదేమిటి? ఏదైనా ఒక పదం మనం వాడితే దానికి ఒక షాడో వర్డ్ ఉంటుంది. సో మనం షాడో వర్డ్ని ఇగ్నోర్ చేస్తాం, మనకు నచ్చిన పదాన్ని మన అవసరాల కోసం, కన్వీనియన్స్ కోసం వాడుకుంటాం అనేది ఒక అబ్జర్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక దాన్ని నమ్ముతున్నా అని అన్నావంటే దాని అర్థం నేను ఒక దాని పట్ల నాకు డౌట్ ఉంది, సంశయం ఉంది అని. సో ఇదే కాంటెక్స్ట్ ఓషో బాబాయ్ మాట్లాడిన మాటలు వినిపించాయి. ఒకసారి వినండి ఎంత కాంటెక్స్చువల్ కరెక్ట్గా ఉందో. That is the reason why every religion is interested in converting people, because every religion, అంటే ప్రతి రిలీజియన్ వేరే మనుషుల్ని వాళ్ళ మతంలోకి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కన్వర్షన్, మత మార్పిడి కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. every pope, every saint, every ayatollah, every sankaracharya, all are, ప్రతి ఒక్కరికి నెంబర్ మీద ఒక అమితాసక్తి ఉంటుంది. సంఖ్య పెంచుకోవాలనేది మాత్రం మానవ జాతిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. ఒక సంస్థ కావచ్చు, ఒక ఆధ్యాత్మిక సంస్థ కావచ్చు, యు టేక్ ఎనీబడి. సంఖ్య తగ్గుతుందంటే అది ఫెయిల్, సంఖ్య పెరుగుతుందంటే అది హిట్. సో అదే చెప్పాడు. ఒక పోపు కావచ్చు, శంకరాచార్య కావచ్చు, లేకపోతే మత పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు దానికోసం ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే లోపట ఎప్పటికీ సంశయం ఉంటుంది. నమ్మకం ఎంత బలంగా నమ్మినప్పటికీ మన మనసులో ఉన్న సంశయం మాత్రం నమ్మకం తీసివేయలేదు. సో ఏదైనా ఒక మరక అనుకో, ఆ మరక ఒక ఎరేజర్స్తో పోతుంది. అట్లా డౌట్ అనేదాన్ని నమ్మకం ఎరేజ్ చేయలేదు. చచ్చే వరకు నమ్మకం బలంగా పెరుగుతూ ఉంటుంది, ఒక పక్క అంతే డౌట్ పెరుగుతూ ఉంటుంది. సో ఎక్కడెక్కడ మనకు డౌట్ క్రియేట్ చేసే అంబియన్స్ లేదో, మిత్రులు లేరు, అట్లాంటి చోట మనం ఉండే ప్రయత్నం చేస్తాం. బిలీఫ్ కెన్ ఓన్లీ రిప్రెస్ డౌట్. సో సంశయాన్ని అది ఒత్తి పడుతుంది, అంతే, క్లియర్ చేయదు. A blind man can believe in light, but that does not mean he knows light. సో ఒక గుడ్డివాడు ఎట్లయితే కాంతి ఉందని నమ్ముతాడో, తెలీదు ఉందో లేదో, అది ఎలా ఉంటుందో తెలీదు, కానీ నమ్ముతాడు అంతే. All your believers are blind people who don't know anything about the truth. సో ఎవరైతే సత్యాన్ని తెలుసుకోరో వాళ్ళే ఏదో ఉందని నమ్ముతారు. సో నమ్ముతున్నవాడు ఎంక్వైరీ చేయడు, ఎంక్వైరీ చేసేవాడు నమ్మడు. ఇది జీవితంలో ఉన్న ఒక కాంట్రడిక్షన్. వేర్ దెర్ ఇస్ బిలీఫ్ దెర్ కెన్ నెవర్ బీ ఎంక్వైరీ, వేర్ దెర్ ఇస్ ఎంక్వైరీ దెర్ కెన్ నెవర్ బీ ఎనీ బిలీఫ్. సో ఈ రెండు ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు. అంటే మనకు లైట్ వస్తే చీకటి ఉండదు, చీకటి ఉంటే లైట్ ఉండదు, అట్లా అంటాం కదా, అట్లా. సో ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది. అంటే ఒక మనిషి నడుస్తున్నాడు అంటే కింద కాళ్ళ మీద, మనసులో నమ్మకాల మీద సో మెనీ బిలీఫ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తున్నా ఈ కాంటెంపరీ మ్యాన్గా నాకే బిలీఫ్స్ లేవు. సింప్లీ ఐఎమ్ డిక్లేరింగ్. అంటే ఏది ఉందో అది ఉంది, బిలీఫ్ అక్కర్లే. ఏది నీకు ట్యాంజిబుల్గా ఉందో, ఏది నీ యొక్క సెన్సెస్లోకి అనుభవం వస్తుందో అదంతా నీ రియాలిటీ. ఏదైతే కపోల కల్మితమో అదంతా నీ బిలీఫ్. బిలీఫ్ వల్ల స్వాంతన దొరుకుతుంది, కానీ డౌట్ ఎప్పటికీ ఉంటుంది. డౌట్ ఎప్పటికీ ఉంటుంది. నాకు జాబ్ వస్తుందన్న నమ్మకం ఉంది, వస్తుందా రాదా అన్న డౌట్ ఎప్పటికీ ఉంటుంది. ఒకవేళ జాబ్ వస్తే డౌట్ పోతుంది, కానీ అదే దేవుడు ఉన్నాడన్న నమ్మకం ఉంది. దేవుడు రాడు కాబట్టి డౌట్ ఎప్పటికీ ఉంటుంది. నేను ఏదో రోజు ఆనందంగా ఉంటా అని నమ్మకం ఉంది, ఆనందం రాదు కాబట్టి డౌట్ ఎప్పటికీ ఉంటుంది. ఈ పనులు చేస్తే నేను సక్సెస్ అవుతా అని నమ్మకం ఉంటుంది. ఆయా పనులు చేస్తున్నప్పుడు చేస్తున్నంతసేపు డౌట్ ఉంటుంది. తద్వారా ఈ బిలీఫ్ ఉన్నవాడికి, డౌట్ ఉన్నవాడికి వర్తమాన క్షణాన్ని అనుభవించే బేసిక్ రైట్ అసలు ఉండదు. బికాజ్ ఇట్ ఈస్ అగెయినెస్ట్ నేచర్. కానీ ప్రపంచంలో ఎక్కువ మంది అట్లాంటి విషయాల్ని నమ్ముతున్నారు కాబట్టి మనము నమ్ముతాం అంతే. సో వాట్ ఓషో సెడ్ ఈజ్ రైట్. Hence the doubt is just repressed underneath the belief. సో జస్ట్ నీ డౌట్ని
ఎంత నమ్మితే అంత అణిగి ఉంటుంది అంతే. అందుకే మనం మీడియాలో అక్కడిక్కడ చూస్తుంటాం కొన్నిసార్లు ధర్నాలు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, లేకపోతే మా యొక్క మత విశ్వాసాలకు అగెనిస్ట్గా ఒక అనుచిత వ్యాఖ్య చేశాడు, లేకపోతే మేము నమ్మిన దాన్ని అతను నో అంటున్నాడు, అందుకని వీఆర్ గోయింగ్ టు డిస్ట్రాయ్ దట్ మ్యాన్ అని చెప్పినప్పుడు ఇదే అంటే నమ్మాము, ఉందో లేదో తెలియదు. సో అట్లీస్ట్ మా నమ్మకాన్ని డిస్టర్బ్ చేయకు అన్న ఒక వీక్ మెంటాలిటీ మనిషి కలిగి ఉంటాడు అనమాట. అసలు నమ్మకాలు లేవనుకో, నీ మైండ్ ఎలా ఉండాలో అలా ఉంటుంది. సో నమ్మకం వచ్చేస్తే అదొక కలర్డ్ మైండ్ లాగా మారుతుంది. ఏదేమైనా ఇది వ్యక్తిగత విషయమే అయినప్పటికీ ఎక్కువ నమ్మకాలు లేకుండా ఉంటే కనుక నీ మైండ్ బాగున్నట్టు. ఎక్కువ నమ్మకాలు ఉన్నాయనుకో, దాన్ని ప్రొటెక్ట్ చేసే కార్యక్రమంలో పూజలు వస్తాయి, పునస్కారాలు వస్తాయి, భయాలు వస్తాయి, తాయెత్తులు వస్తాయి, మంచి వస్తుంది, చెడు వస్తుంది, శుభశకునాలు ఇవన్నీ వచ్చేస్తాయి. బికాజ్ యు ఆర్ బిలీవింగ్ సంథింగ్ అండ్ యూ డోంట్ నో వెదర్ దట్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. అట్లా కాకుండా జస్ట్ వర్తమానంలో ఉండి ఉన్నదాన్ని టాంజిబుల్గా అనుభవిస్తూ పని చేసుకునేవాడికి అసలు నమ్మకంతో పని లేదు, అస్సలు అవసరం లేదు. ఇప్పుడు క్యాలెండర్ని నమ్మితే నీ ఫలితం క్యాలెండర్ బేస్డే వస్తుంది. ఇప్పుడు నా జీవితంలో నేను అమావాస్య చూసుకోలే, పౌర్ణమి చూసుకోలే, బాగానే ఉన్నా కదా. ఒకవేళ ఏమైనా జరిగినా దానికి కారణం అమావాస్య పౌర్ణమిలు అయితే కాదు, కారణం మనము, మన పొటెన్షియల్, మన వర్క్ ఇదే అయి ఉంటుంది, ఇంతకుమించి ఏమీ లేదు. రిసారసో వైసా హరిపురం ఇప్పుడే వచ్చాను.